హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈ టెంపుల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మన ఇండియాలోనే కాదు, పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్. ప్రతి సంవత్సరం జూన్ నుండి జూలై ఈ టెంపుల్ దగ్గర పూరి జగన్నాథ్ రథయాత్ర చేస్తారు. ఈ రథయాత్రకి లక్షల జనమైతే వస్తారు. ఈ రథయాత్ర మన ఇండియాలోనే కాదు ఫ్రెండ్స్ చేసేది, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా చేసుకుంటారు. లైక్ హ్యాజ్ యుఎస్ఏ, రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా, నేపాల్, లండన్, స్విట్జర్లాండ్ ఇలా చాలా ప్లేసెస్ లో అయితే ఈ రథయాత్ర సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ టెంపుల్ క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజు అనంతవర్మన్ నిర్మించాడు. ఇక్కడ ప్రసాదం ప్రతిరోజు మట్టి పాత్రలో వండుతారు. ఈ టెంపుల్ పైన ఉన్న జెండా ఎప్పుడు గాలి దిశగా వ్యతిరేకంగా ఎగురుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు గోపురం పైన ఉన్న జెండా మారుస్తూనే ఉంటారు. అలా మార్చకపోతే 18 సంవత్సరాలు ఈ టెంపుల్ మూసేయాలి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ టెంపుల్ యొక్క గోపురం నీడ ఎప్పుడు నేలపైన పడదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అలానే ఇక్కడ సముద్రం నుండి వచ్చే గాలి రాత్రి ఒకసారి పగలొకసారి దిశలు మారుతాయి. అది ఒక ఊరిలో మాత్రం జరుగుతుంది. ఇక్కడ కొన్ని కాషన్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. మన చెప్పులను అలానే మొబైల్స్ ని ఈ కౌంటర్ లో పెట్టి లోనికి వెళ్ళాలి. దీనికి ఎటువంటి మనీ పే చేసే అవసరం లేదు. నేను నా కెమెరామెన్ అయితే లైన్ లో 2 hours వెయిట్ చేసి లోనికి అయితే వెళ్ళాము. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఒక ఇండియన్సే కాదు ఫ్రెండ్స్, ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ లో క్రేజీ విషయం ఏంటంటే, ఒక పంతులు వచ్చి 2 అన్నమెతుకులు వేసి 100 రూపాయలు ఇవ్వు అని అడిగారు. అందరినీ నేను ఉద్దేశపూర్వకంగా చెప్పడం లేదు కానీ కొంతమంది పంతులు చిన్న చిన్న వాటికి మనీ అయితే అడుగుతున్నారు. అలా అడగడం నాకైతే నచ్చలేదు. ఇది ఒక కమర్షియల్ గా అనిపించింది. ఈ టెంపుల్ చూడడానికి ఒక రాజభవన్ అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా దర్శనానికి వెళ్దాం అనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావడం చాలా బెటర్. లేకపోతే ఈ ఒక దర్శనానికి 2-3 గంటల టైం అయితే పడుతుంది. సో మీరు ఎప్పుడైనా వరుస వస్తే ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి మన చీరాల ఫర్ అవర్ ఛానల్ ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.